హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను నాటుకోడి పులుసు ఎలా చేసుకుంటానో చూపిస్తాను పాత పద్ధతిలో. దీంట్లోకి కావాల్సినవి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి నాటుకోడి. ఇది ఇప్పటికే 2 సార్లు కడిగి పెట్టేసాను, కల్లుప్పు వేసి పసుపు వేసి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కడిగేసేస్తున్నాను. బాగా కడిగేసుకొని ఒక గిన్నెకి తీసుకోవాలి. నాటుకోడి ఎక్కువ కడగకూడదంట, టేస్ట్ పోయిద్దంట. కానీ నేను కడుగుతాను. మా అమ్మ అయితే ఎక్కువ కడగకూడదు, టేస్ట్ పోయిద్దని చెప్పిద్ది. ఇదిగోండి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసుకోవటమే. ఉల్లిపాయ కూడా ఎక్కువ వేస్తే తీపి వస్తుందని చెప్పి మా అమ్మ ఒక్క ఉల్లిపాయ వేస్తుంది. నేను కూడా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఆయిల్ వేగిన తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం దోరగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను, అవి కూడా వేసేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత సోంపు ఉండేది, అది కూడా సోంపు కూడా వేసుకొని ఇంకోసారి కలబెట్టేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే చెక్క లవంగా వేసాను, అందుకని చెక్క లవంగా వేయట్లేదు. కేజీ కూర కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం దోరగా వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దీంట్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న నాటుకోడి తీసుకొని దీంట్లో వేసేసుకోవటమే. ఇదిగోండి వేగింది, ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడి తీసుకొని దీంట్లో వేసుకోవటమే. పసుపు కల్లుప్పు వేసి బాగా కడిగేసాను 2-3 సార్లు. మళ్ళీ ఇంకోసారి నీళ్ళు పోసి ఉప్పు వేసి కడిగి పెట్టాను. అదంతా తీసి దీంట్లో వేస్తున్నాను. నేను కుక్కర్లో వేయను, కుక్కర్లో నాకేమో ఇష్టం ఉండదు, విడిగానే చేసేస్తాను నాన్ వెజ్ కర్రీస్. అదిను మళ్ళీ నాటుకోడిలో ఆయిల్ కూడా తక్కువ పట్టిద్దండి, ఎక్కువ ఆయిల్ పోయకూడదు, ఎందుకంటే దీంట్లో ఆయిల్ వస్తుంది. అందుకని ఆయిల్ కూడా కొంచెమే వేసుకోవాలి. 1 స్పూన్ పెరుగు, కొంచెం కల్లుప్పు వేసుకొని తర్వాత చూసేసుకుందాము. 1 స్పూను పసుపు వేసేసి ఒకసారి ఇదంతా కలబెట్టేసి మూత పెట్టేసి వదిలేస్తే ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దానిలో నీళ్ళన్నీ వచ్చి ఆ నీళ్ళకే చికెన్ సగం ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు దాన్ని వదిలేసేస్తే ఇదిగోండి ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగా, మిరియాలు. ఎక్కువ మిరియాలు వేసుకోండి. నాటుకోడిలోకి మిరియాలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. జలుబు ఏదైనా కఫం ఉన్నా కూడా తగ్గిద్ది. కొంచెం సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, కొంచెం దగ్గు జలుబు చేసిన వాళ్ళకి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి 15 నిమిషాలు 15 నిమిషాల్లో ఆ నీళ్ళన్నీ ఇనికిపోయి సగం బాయిల్ అయిపోయింది నాటుకోడి. అదిగోండి నీళ్ళు కూడా అన్నీ వినికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు పట్టిద్ది కారం. నాన్ వెజ్ కర్రీస్లో ఉప్పు కారాలు కొంచెం వేసుకుంటేనే, లేకపోతే బాగోవు, టేస్ట్ ఉండవు. ఒక 3 స్పూన్లు వేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. మిరియాలు వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. జలుబు చేసిన వాళ్ళకి కానీ కొంచెం ఈ సూప్ లాగా వేసుకొని తాగినా కూడా ఆ కఫం అదంతా వచ్చేస్తుంది.
నేనైతే ఎక్కువ ఇట్లా వేసుకుంటా. నాకు సైనస్ ప్రాబ్లం బాగా పనిచేస్తుంది. ఇట్లా చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉండిద్ది. ఇదిగోండి 2 మినిట్స్ ఆ కారం అంతా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇది కొంచెం మునగనట్టు ఉండే వరకు నీళ్లు పోసేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనిద్దాము. ఎందుకంటే నాటుకోడి కొంచెం ఉడకాలి. మామూలు చికెన్ అయితే బాయిలర్ చికెన్ అయితే తొందరగా ఉడికిద్ది, కానీ నాటుకోడి కొంచెం టైం పట్టిద్ది. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ మీద ఎప్పుడు ఉడకవు కర్రీస్, లోపలంతా పచ్చి అలా ఉంటుంది. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉప్పు చూశాను సరిపోలేదు కాబట్టి ఇప్పుడు వేసేసుకుంటే ముక్కలకు కూడా పట్టిద్ది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక 10 నిమిషాలు పెడుతుంది. 10 నిమిషాలు అదిగోండి కూర ఉడికింది. ఇప్పుడు ఇందాక నేను పెట్టాను కదా ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలు, ఆ పొడి అదంతా మిక్సీ పట్టేసుకొని వేసేసుకున్నాను. ఒక 10 నిమిషాల ముందు దించే 10 నిమిషాల ముందు వేయాలి. ముందే వేస్తే ముక్క తొందరగా ఉడకదు. ఒకసారి మసాలా అంతా వేసుకొని కలబెట్టేసుకొని ఉప్పు ఒకసారి చూసుకొని ముక్క కూడా చూడండి ఉడికింది. చూడండి నాటుకోడి కాబట్టి కొంచెం లేటుగా ఉడికిద్ది అనమాట, కొంచెం టైం పడుతుంది. ఇది కొంచెం లేతగానే ఉంది కోడి, బాగుంది. అదిగోండి ఉడికింది. మసాలా కూడా వేసాను కదా. ఇంకొకసారి అదంతా తిప్పేసి మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉప్పు ఒకసారి చూసుకొని మసాలా ఘాటు అదంతా సరిపోయిందా లేదా, అంతా కరెక్ట్గా ఉంది, సరిపోయింది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మసాలా అదంతా ఒక 5 నిమిషాలు అదంతా ఇదిగోండి బాగా మసాలా కూడా ఉడికింది, ముక్కకు పట్టి ఉంటుంది. ఇదిగోండి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కదా, కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడకనిచ్చేసుకుంటే అయిపోయింది నాటుకోడి కూర. ఇట్లా చేసుకోండి పాత పద్ధతిలో, మా అమ్మ ఇలా చేస్తుంది. ఇదిగోండి అయిపోయింది, ఇంకా ఉడికింది నాటుకోడి కూర. గుమ్మగుమ్మలు గుమాయిస్తున్నాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసుకోండి. చాలా ఘాటుగా స్పైసీగా చాలా బాగుంది. నాటుకోడి కూర కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లాగా ట్రై చేయండి. ఇదిగోండి నాటుకోడి పులుసు రెడీ అయ్యింది. టేస్ట్ చూసి చెప్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా, అంతే టేస్ట్గా కూడా ఉందండి. నేను టమాటా వేయలా, పాత పద్ధతిలో ఇట్లా చేసేటప్పుడు వెయ్యను, మామూలుగా నేను చేసేటట్లయితే వేస్తాను. ఒకసారి ఇలా చేద్దామని చేశాను, చాలా టేస్ట్గా ఉంది. ముక్క కూడా బాగా ఉడికింది. నాటుకోడి ఉడకదు కదా తొందరగా, త్వరగానే ఉడికింది, బాగుంది. ఉడికింది, ముక్క ఉడికింది, టేస్ట్ బాగుంది. రాగి సంకట్లోకి కానీ జొన్న సంకట్లోకి కానీ అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. పులుసు కూడా ఉప్పు కారం మిరియాల పొడి వేసాను కదా, ఆ ఘాటు తగులుతా అసలు చాలా టేస్ట్గా ఉంది. ముక్క కూడా చూడండి అసలు మధుగొండ్రి ముక్క కూడా కరెక్ట్గా ఉడికింది. నేను కొంచెం పెరుగు వేసాను ముక్క సాఫ్ట్గా వస్తుందని. పాత పద్ధతిలో వాళ్ళు చేసేవాళ్ళు అయితే వెయ్యరు, నేనైతే కొంచెం పెరుగు వేసాను. ముక్క కూడా బాగా ఉడికి చాలా బాగుంది. ఓసారి మీరు ఇట్లా ట్రై చేయండి.